18 వచనం వరకు ఈరోజు మనం చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 18 వచనాల వరకు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. వివాహ జీవితంలో ఉన్నటువంటి ప్రాథమికమైన విలువలను కూడా చాలా మంది మర్చిపోతున్నారు. ఒక సర్వే ప్రకారం తేలిన విషయం ఏంటంటే, రోజు రోజుకి విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. అదేవిధంగా రోజు రోజుకి కూడా వివాహాలు చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎందుకు వివాహాలు చేసుకునే సంఖ్య తగ్గిపోతుంది అనంటే, చాలా మంది వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, కలిసి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్యలో దాన్ని ఏమంటారంటే లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ అని, సహజీవనం చేయడం అని చాలా మంది అంటూ ఉన్నారు. ఈ మధ్యలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు వివాహం చేసుకోకుండా కలిసి భార్య భర్తలుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలాంటి ట్రెండ్ అనేది ఇప్పుడు కొనసాగుతున్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే రోజు రోజుకి ప్రపంచంలో అబార్షన్స్ సంఖ్య కూడా చాలా భయంకరంగా పెరిగిపోతుంది. చాలా మంది కడుపులో ఉండగానే తమ పిల్లలని చంపివేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు. కొంతమంది అయితే పిల్లలను కంటే తమ అందం పోతుందని, వాళ్ళ పిల్లలను కంటే వాళ్ళు పోషించడానికి కష్టమవుతుందని, మన జాబ్ డిస్టర్బ్ అవుతుందని కొంతమంది పిల్లల్ని కనట్లేదు. ఈ విధంగా మన సమాజంలో చూసినట్లయితే చాలా అబార్షన్స్, చాలా భయంకరమైన వివాహ జీవితంలో వాళ్ళు చాలా మంది కొనసాగుతూ ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కాకన ముందే చాలా మంది తమ యొక్క శారీరక పవిత్రతను కోల్పోతున్నారు. వివాహం అయిన తర్వాత కూడా చాలా మంది స్త్రీలు పురుషులు అక్రమ సంబంధాలని పెట్టుకుంటున్నారు. ఈ విధంగా వివాహ వ్యవస్థ గురించి ఆలోచిస్తే చాలా భయంకరంగా రోజు రోజుకు మారిపోతూ ఉంది. ఇంతకీ సమాజం ఎందుకు ఇలా చెడిపోతుంది? ఎందుకు వివాహ వ్యవస్థ ఇలా చెడిపోతుంది అని అంటే, నిజంగా పాప స్వభావంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వాళ్ళు తాము వివాహ జీవితంలో ఏ విధంగా బ్రతకాలో అనేటువంటి సూచనల్ని, అనే విలువలని వారు దేని నుంచి తీసుకుంటున్నారంటే, లోకంలో ఉన్నటువంటి వాటి నుంచి తమ విలువలను వెతుక్కుంటున్నారు. లోకంలో అందరు ఏ విధంగా అయితే బ్రతుకుతారో మనం కూడా అదే విధంగా బ్రతకాలి అని వాటిని ప్రామాణికం చేసుకుంటున్నారు. తమకన్నా ముందు ఎవరైతే వివాహం చేసుకున్నారో వారినే వెంబడించాలి అని, వారి వివాహం చెడ్డదైనా, ఒక చెడ్డ ఎగ్జాంపుల్ అయినా సరే వాళ్ళు అట్లా బ్రతికారు, మేము కూడా అట్లే బ్రతుకుతాం. చాలా మంది అలానే ఉంటారు, మేము కూడా అలానే ఉంటాం అని చాలా రకరకాలుగా ఈ విధంగా కారణాలు వెతుక్కొని తమ వివాహ జీవితంలో దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు. పాపంతో ఉన్న మనము నిజముగా పవిత్రమైన వివాహాన్ని కలిగి ఉండాలంటే మనము మన యొక్క విలువలని లోకంలో ఉండడం కానీ, లేకపోతే మన ముందు వివాహం చేసుకున్న వారి యొక్క మాదిరి నుండి కానీ మనం వెతుక్కోవద్దు. ఏది ప్రామాణిక మన వివాహ జీవితానికి, మన వివాహానికి ఏది, ఎక్కడి నుండి మన విలువలను తీసుకొని ఎలా మన వివాహ జీవితాన్ని మనం కొనసాగించాలంటే, నిజంగా ప్రాముఖ్యంగా బైబిల్లో వచ్చే మన యొక్క వివాహానికి సంబంధించిన ప్రాముఖ్యమైన విలువలని మనం తీసుకొని ఎప్పుడైతే మన వివాహ జీవితంలో మనం అన్వయించుకుంటామో అప్పుడే మన వివాహము దేవుని నామానికి మహిమకరంగా ఉంటాయి. అలాంటి వివాహాలు ఈ రోజుల్లో చాలా కరువైపోయినాయి. చాలా వివాహాల్లో చాలా ఇలాంటివంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. నిజంగా క్రీస్తు కేంద్రీకృత వాక్య ఆధారిత వివాహాలు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? భార్య భర్తలు ఎలాంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండాలో ఈరోజు మనం వాక్య భావంలో చూడబోతున్నాం. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 18 వచనాలు ఈ విధంగా ఉంది. బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యము కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పడుకొనేను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పడుకొని ఉండెను.
అతడు నీవెవరని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీపబంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడము, నీవు చేసినదంతయు నీకు చేసేదని. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రి ఉండు, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిగిన చేయలా సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన యెహోవా జీవము తోడు, నేనే నీ బంధువుని ధర్మము జరిపేదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాకన్నా ముందే లేచాను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడదని చెప్పాను. మరియు అతడు, నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పండుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను. పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను. అతడు 6 కొలల యావలను కొలచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఆ 6 కోవల యావలను నాకు ఇచ్చారనను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనెను. ప్రియులారా, ఈ చదవమైన వచన భాగంలో మనం చూసినట్లయితే నయోమి, రూతు, అదేవిధంగా బోయాజు, ఈ 3 వ్యక్తిత్వాల గురించి మనం ప్రాముఖ్యంగా చూస్తుంటాం. ఈ 3 వ్యక్తిత్వాలు నిజంగా తమ యొక్క వివాహ జీవితంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి వివాహ సంబంధమైన విలువలని వాళ్ళు బైబిల్లో నుంచి వారు పాటించారు. వాళ్ళు వివాహం పట్ల ఉన్నటువంటి వారి యొక్క విలువలు కానీ, వారి యొక్క అభిప్రాయాలు కానీ, వారి యొక్క ఉద్దేశాలు కానీ నిజంగా వాక్యానుసారమైనవి. అందుకని ఈరోజు ఈ యొక్క ప్రాముఖ్యంగా ఈ 3 వ్యక్తుల గురించి మనం స్టడీ చేస్తూ ఈ 3 వ్యక్తుల నుంచి మన వివాహ జీవితంలో ఏ విలువలను మనం నేర్చుకోవాలో మనం ఒకసారి పరిశీలన చేసుకొని మన వివాహ జీవితంలో మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే 3 వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి రూతు. ఈ రూతు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. రెండవదిగా బోయాజు. ఈ బోయాజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఆత్మీయతను మనం నేర్చుకోవాలి. మూడవదిగా నయోమి. ఈ నయోమి గురించి మనం ఏం నేర్చుకోవాలంటే దేవునిలో తనకున్నటువంటి బలమైన సంతృప్తి గురించి మనము నేర్చుకోవాలి. ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా రూతు యొక్క లోబడే తత్వం. చూడండి, రూతు యొక్క లోబడే తత్వాన్ని మనం గమనించినట్లయితే ఇంతకు ముందు మనకంతా కూడా తెలుసు. ఈ యొక్క వచన భాగాలు జరగకుండా ముందు ఏం జరిగింది? ఈ యొక్క మొట్టమొదటిసారిగా బెత్లెహేము దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు తన యొక్క భార్య నయోమి తన 2 కుమారులను తీసుకుని మోయాబు దేశంకి వచ్చినప్పుడు మోయాబు దేశంలో తన 2 కుమారులను అన్యజనురాలైన రూతు ఓర్పాకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వారిద్దరు పిల్లలు అక్కడే చనిపోయినప్పుడు, ఎలీమెలెకు అక్కడే చనిపోయినప్పుడు, మరలా యెహోవా దేవుడు బెత్లెహేమును మళ్ళీ దర్శించాడని వినినప్పుడు నయోమి మరలా తిరిగి బెత్లెహేమునకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మరి నయోమి రూతుకు నోర్పాకు, మరి మీరు నన్ను వదిలిపెట్టి మీరు పెళ్లి చేసుకుని ఇక్కడే మీరు మరి ఉండండి అని చెప్పినప్పుడు రూతు అలా ఇష్టపడకుండా నీవు వెళ్ళి చూడగా నీ వస్తాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్పినప్పుడు మరి రూతు మరి నయోమి ఇద్దరు కూడా బెత్లెహేము పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు ఆ బెత్లెహేము పట్టణం తిరిగి వచ్చిన తర్వాత ఎవరు కూడా వారిని గుర్తింపకున్నప్పుడు అప్పుడు నయోమి మరి వారితో చెబుతూ నన్ను నయోమి అని పిలవక మారా అని పిలవండి అని చెప్పినప్పుడు ఈ విధంగానే ఉంటున్నప్పుడు రూతు మరి తమ కుటుంబ పోషణకి మరి ఈ యొక్క పరిగె ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు
ఆ పరిగె ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క ప్రణాళికలో ఆమె బోయాజు యొక్క పొలములో వెళ్ళినప్పుడు ఆమె అక్కడ పరిగె ఏరుకుంటున్నప్పుడు బోయాజు రూతును చూసినప్పుడు అప్పుడు జరిగినటువంటి సందర్భాలు ఇవి. అప్పుడు ఏం జరిగింది? బోయాజుకును రూతుకు జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవి. అప్పుడు రూతు చాలా కష్టపడి ధాన్యాన్ని మరి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత, మరి నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళావు, ఇంత ధాన్యాన్ని ఎలా తీసుకొని వచ్చావు అని అన్నప్పుడు, మరి నయోమి రూతును అడిగినప్పుడు, అప్పుడు రూతు మరి బోయాజుది అని చెప్పినప్పుడు, అప్పుడు నయోమి చెప్పడం జరుగుతుంది, ఆయన మనకు సమీప బంధువుడు అని చెప్పినప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవి. సో ఈ యొక్క విషయాన్ని మనం చూడబోతున్నాం. అయితే రూతు యొక్క లోబడే తత్వాన్ని మనం ఏ విధంగా చూస్తుంటామనంటే, మొట్టమొదటిసారిగా నయోమి రూతుకు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ప్రతిదీ కూడా పాటించింది. నయోమి రూతుకు చెప్పినటువంటిది చాలా కష్టంతో కూడిన పని. నీవు మిడ్ నైట్ నువ్వు వెళ్ళి బోయాస్ దగ్గరికి వెళ్ళి మరి ఆయన కాళ్ళ దగ్గర పడుకొని మరి ఆయన దగ్గర ఉండడం అన్నట్టు, ఆ కాళ్ళ దగ్గర పడుకోవడం అన్నదంటే చాలా అవమానకరమైన పని. ఒక స్త్రీ ఒకవేళ ఈ విషయం తెలిస్తే బయట సమాజంలో ఆమెను చాలా అవమానిస్తారు, చాలా బాధాకరమైనది. కానీ అయినప్పటికీ కూడా నయోమి చెప్పింది తప్పకుండా, అది కష్టమైనా సరే. మరి నయోమి మరి ఇశ్రాయేలురాలు, ఆమె దేవుని నమ్ముకున్న రాదు కాబట్టి, దేవుని నమ్మింది కాబట్టి ఆమె చెప్పిన మాటలు మంచిగా అవుతాయి. అవి మన మంచి కొరకే అని నమ్మి మరి నయోమి మాట రూతు విశ్వసించింది. అలా నమ్మి ఏం చేసింది అని అంటే, మరి హృదయపూర్వకంగా తన యొక్క అత్త మాటకి ఇక్కడ లోబడడం మనం చూస్తుంటాం. పిల్లల వివాహ జీవితంలో మరి స్త్రీలు పురుషునికి లోబడకన్నా ముందు ఎవరికి లోబడాలంటే తమ తల్లిదండ్రులకు లోబడాలి. తమ తల్లిదండ్రులు కదా ఇక లోబడే తత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు గ్రేటర్ లోబడే తత్వాన్ని తన భర్త దగ్గర లోబడేదాన్ని నేర్చుకోవడానికి ఆ ప్రాక్టీస్ చేయాలి తల్లిదండ్రుల దగ్గరని. ఈ సిచ్యువేషన్ లో మరి ఎవరికి లోబడాలంటే తన యొక్క అత్తకి. నయోమి రూతు మరి నయోమికి లోబడింది. సో ఈ యొక్క ప్యాటర్న్ ని మనం చూస్తుంటాం, లోబడే తత్వాన్ని రూతు యొక్క జీవితంలో మనం చూస్తుంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి 6వ వచనంలో చూస్తే, ఆ కళ్ళమునందుకు పోయి తన అత్త ఆజ్ఞాపించేదంతయు కూడా రూతు చేసిందట. తన అత్త ఏదైతే ఆజ్ఞాపించిందో ప్రతిదీ కూడా రూతు చేసింది. ఈ విధంగా చూసినట్లయితే రూతులో ఇలాంటి దైవికమైన గుణలక్షణాలని ఆమె కలిగి ఉండడం మనం చూస్తుంటాం. చూడండి, ఈ యొక్క రూతు గ్రంథము మరి 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఈ యొక్క 3వ అధ్యాయము తర్వాత సామెతలు 31వ అధ్యాయము రెండు కూడా మనం కంపేర్ చేస్తే రెండు కూడా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి గుణలక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. చూడండి, 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చేసినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నీ జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ యోగ్యురాలు అనే వాడబడినటువంటి మాట గమనించాలి. అదేవిధంగా సామెతలు 31:10 చూడండి. సామెతలు 31:10 ఈ విధంగా ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ యోగ్యురాలు అదేవిధంగా గుణవతి, ఈ 2 మాటలు కూడా హీబ్రూలో ఒకే పదాన్ని వాడారు. హీబ్రూలో ఈ 2 మాటలకి ఒకే పదాన్ని వాడడం మనం కూడా చూస్తుంటాం. అదేవిధంగా సామెతలు 31వ అధ్యాయంలో 14వ వచనంలో, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. అదేవిధంగా రూతు గ్రంథంలో చూడండి 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు 6 కోవలల యావలను నాకు ఇచ్చిన నేను. చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే సామెతలు 31వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ ధాన్యాన్ని సమకూర్చిందో, ఆహారాన్ని తీసుకుని వచ్చిందో, ఈ యొక్క రూతు గ్రంథంలో కూడా ఈ యొక్క రూతు కూడా మరి యొక్క ఆహారాన్ని సమకూర్చడం కానీ, లేకపోతే మరి బోయాజు ఆమెకు ధాన్యాన్ని ఇవ్వడం కానీ చాలా రిలేటెడ్. ఇంకా మీరు దగ్గర వెళ్ళిన తర్వాత చూడండి,
సామెతలు 31వ అధ్యాయము, తర్వాత రూతు గ్రంథము ఈ యొక్క 3వ అధ్యాయం చూడండి, చాలా కనెక్షన్స్ అనేవి ఉంటుంటాయి. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ హిస్టరీలో సామెతలు అదేవిధంగా రూతు గ్రంథాన్ని గమనించినట్లయితే రూతు గ్రంథము రాయబడిన తర్వాత ఈ యొక్క సామెతలను రాయబడడం మనం చూస్తుంటాం ఈ యొక్క హిస్టరీలో. సో మనం గమనించినట్లయితే చాలా కనెక్షన్స్ ని మనం ఇక్కడ చూస్తుంటాం. నిజంగా రూతు ఎలాంటి గుణ లక్షణాలు కలిగినదంటే నిజంగా దైవికమైన గుణ లక్షణాలు కలిగి, లోబడే తత్వాన్ని కలిగినటువంటి గుణ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటిది. ఈ లోబడే తత్వాన్ని మరి ఏ విధంగా మనం చూస్తుంటాం? రూతు యొక్క లోబడే తత్వాన్ని అంటే 2 విషయాల్లో మనం చూస్తుంటాం. చూడండి, మొదటిగా 6-7 వచనాల్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇతరుల కొరకు జీవించేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటిది రూతు. చూడండి 6-7 మనం ఈ వచనాల్లో గమనించినట్లయితే రూతు నయోమి కోసం జీవించింది, తనను పోషించడానికి బాధ్యత తీసుకుంది, ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి ధాన్యాన్ని తీసుకొని వచ్చింది. మోయాబు దేశంలోనికి మరి వేరొకరిని వివాహం చేసుకొని అన్యురాలుగా మరి విగ్రహ ఆరాధనను పూజిస్తున్నటువంటి మరి ఆవిడ నిజమైన దేవుణ్ణి సేవించాలి, నిజమైన దేవుని ప్రజలతో బ్రతకాలి, అలాంటి వారితో జీవించాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆమె దేవుడి యొక్క ప్రజలతో జీవించడానికి ఆమె ఇక్కడికి రావడం మనం చూస్తుంటాం. నిజంగా రూతు ఇతరుల కొరకు జీవించేటువంటి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తి. రెండవదిగా మనం ఆమెకు లోబడే తత్వాన్ని ఏ విధంగా చూస్తుంటామంటే దేవుని యొక్క ప్రణాళికలను పాటించడం. దేవుని యొక్క ప్రణాళికలను పాటించడంలో రూతు చాలా తీవ్రమైన వ్యక్తి. 8-9 వచనాల వరకు మనం ఈ వచన భాగం చూస్తుంటాం. నిజంగా నయోమి రూతుకు చెప్పినటువంటి ఆ సలహాలు కష్టమైన సరే, అవమానకరమైన సరే, తనను తాను తగ్గించుకొని అత్తకు విధేయత చూపించాలని అత్తకు తన యొక్క పూర్తి విధేయతని ఆమె చూపించింది. బహుశా రూతు నయోమి గురించి మరి అనుకోవచ్చు, మా అత్త మరి దేవుడు నమ్మిన మంచి స్త్రీ కాబట్టి ఆమె చెప్పింది సత్యమవుతుంది కాబట్టి నేను తప్పకుండా పాటించాలని పూర్తి విధేయతని చూపించింది. ప్రియులారా, మన బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా ఉంది. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే మెట్టుకు మీలో ప్రతి పురుషులను తనకు వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకోవాలను. స్త్రీలారా, భార్య తన భర్తకు క్రీస్తులకు వలె లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది. క్రీస్తులకు ఏ విధంగా అయితే లోబడుతుంది, ఏ విధంగా లోబడతాం, మరి క్రీస్తులకు వలె నిజంగా లోబడాలి. క్రీస్తులు ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే లోబడతామో ఆ విధంగా స్త్రీలు పురుషులకి ఆ విధంగా లోబడాలి. భర్త తనను తాను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటాడో అదే విధంగా తన భార్యను కూడా హృదయపూర్వకంగా ప్రేమించబద్దులై ఉన్నారు. ఈ విధంగా భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలంటే వారిద్దరు కూడా తప్పకుండా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకుండా భార్య భర్తలు నిజంగా సంతోషంగా ఉండడం అనేది సాధ్యం కాదు. మరి లోకంలో ఉన్నవారు దేవుడు నమ్మని వాళ్ళు కూడా మరి వారు సంతోషంగా ఉన్నారు కదా అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో ఉన్న వారి యొక్క సంతోషం వేరు, క్రైస్తవులమైన మన యొక్క సంతోషం వేరు. లోకంలో ఉన్న భార్య భర్తలు తమ సంతోషంగా ఉంటారు కావచ్చు, కానీ వారి యొక్క సంతోషం చాలా మరి తొందరలో గతించిపోయేది. వారి యొక్క సంతోషం అనేది ధనం మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క సంతోషం అనేది సౌకర్యవంతమైన జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వారి యొక్క సంతోషం అనేది నిజమైన దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇగో ధనము సౌకర్యాలు ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి ఆ సంతోషం తొందరలోనే గతించిపోతుంది. ఈ లోకంలో భార్య భర్తలు బహుశా ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి సౌకర్యాలను బట్టి సంతోషం ఉండొచ్చు, కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. కానీ మరి ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఇద్దరు కూడా భార్య భర్తలు దేవుడి మీద ఆధారపడతారో వారిలో నిజమైన సంతోషాన్ని దేవుడు వారికి ఇవ్వగలుగుతాడు. ప్రియుల, నిజంగా భార్య భర్తలు ఇరువురు కూడా మరి ఒకరినొకరు తమ బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలంటే తప్పకుండా దేవుని యొక్క సహాయం అనేది అవసరము. ఎందుకంటే మనకు తెలుసు, మనలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, మన సిస్టర్స్, వాళ్ళ యొక్క భర్తలు ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటి. ఏ బాధ అంటే నిజంగా వాళ్ళు దేవుడిని ఆరాధించాలని ఉంటుంది, దేవుని యొక్క పరిచయం చేయాలని ఉంటుంది,
కానీ వాళ్ళ భర్త వాళ్ళకి సహకారంగా ఉండరు. మరి ఇరువురు కలిసి మరి చర్చికి వెళ్ళాలి, సంఘంలో ఉండాలి అని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు సపోర్టివ్గా ఉండరు. నిజంగా అది చాలా బాధకరం. ఆ బాధ ఎంత బాధ ఉంటుందంటే మన సిస్టర్స్ పోయి అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. సో నిజంగా ఆ యొక్క గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించడానికి తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. నిజంగా స్త్రీ పురుషులు భార్య భర్తలు ఎవరైతే ప్రభువును తెలుసుకున్నారో వారు నిజంగా ధన్యులు. మరి వాళ్ళు నిజమైన క్రీస్తు యొక్క ప్రేమ కనికరాన్ని వాళ్ళు తమ కుటుంబ జీవితంలో కలిగి ఉండగలుగుతారు. మరి స్త్రీలారా, మరి సిస్టర్స్, మీరేం ఆశ్చర్యపడకండి, బాధపడకండి. మీరు ప్రార్థన చేయండి, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు తప్పకుండా ఎప్పుడో ఒకసారి దేవుడు మీ యొక్క భర్తల యొక్క మనసును మార్చి మరి తన పిల్లలుగా మీ యొక్క భర్తను కూడా చేసుకుంటాడు. కాబట్టి నిజంగా మీరు అధైర్యపడకండి, బాధపడకండి. ఆయన ఎప్పుడు మారడు అనుకోకండి. దేవుడితో అసాధ్యపడేది ఏది లేదు. మీ యొక్క ప్రార్థన ద్వారా, మరి మీ యొక్క దేవుళ్ళలో మీరు చూపెట్టినటువంటి భయభక్తుల ద్వారా దేవుడు తప్పకుండా మీ యొక్క భర్త యొక్క జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. నిజంగా క్రీస్తుకి ఎదుగుతా వివాహాన్ని కలిగి ఉండాలంటే భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని మీద ఆధారపడాలి. ఇది మరి రూతులో గమనిస్తాం మనం. రూతు నిజంగా తాను వివాహం కాకన ముందు తన లోబడే తత్వాన్ని తన అత్తకు లోబడింది. రెండవదిగా తన యొక్క లోబడే తత్వాన్ని ఎక్కడ చూస్తున్నామంటే, మరి బోయాజు దగ్గరికి వెళ్ళి అతని యొక్క పాదల దగ్గర కూర్చోవడంలో, నన్ను కరుణించుము అని అడగడము అని నిజముగా ఆ యొక్క లోబడే తత్వాన్ని మనం అక్కడ కూడా ఈ యొక్క మా రూతు నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ప్రియులరా, మరి స్త్రీలరా, మరి మీరు నిజంగా మీ భర్తలు మీరు లోబడుతున్నారా? మీ భర్తలు మీకన్నా మరి తక్కువ చదువుకొని ఉంటే వాళ్ళకి మీరు లోబడడానికి ఇష్టపడరు. ఏంటి, నేను తక్కువ చదువుకున్నానా, నేను నీకన్నా ఎక్కువనే చదువుకున్నాను అని అంటారు. మరి కొంతమంది భార్యలు తమ భర్తలకు ఎందుకు లోబడరంటే, నీ కూడా జాబ్ చేస్తున్నాను, నీ కూడా సంపాదిస్తున్నాను, నీకెందుకు నేను లోబడాలి? ఏంటి, నువ్వు నా మీద నువ్వు బాసువా, నువ్వు నీ మాట చెప్పినా నేను వినాలా అని వాళ్ళకి లోబడదు. వారికి నిజంగా వారు నువ్వు అసలు నీకు లోబడడానికి నీకు యోగ్యత లేదు, నేనే మాట వినా అని చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే తమ భర్తలకు విధేయులై ఉంటారు, లోబడి ఉంటారు. పిల్లరా, మరి భార్యలైన మీరు లోబడాలి. మీరు లోబడాల్సింది నిజంగా మీ యొక్క భర్త ఉన్నటువంటి గుణలక్షణాల ఆధారాన్ని బట్టి కాదు, అతనికి ఉన్న యోగ్యతను బట్టి కాదు. మీరు ప్రభువును బట్టి మీ యొక్క భర్తను మీరు లోబడాలి, ప్రభువును బట్టి వారికి విధేయత చూపించాలి. స్త్రీలరా, మరి మీ యొక్క భర్త మీరు విధేయత చూపించడానికి అతనికి అర్హత లేకున్నా, మీకన్నా ఎక్కువ చదవకున్నా, మీకన్నా ఎక్కువ సంపాదించకున్నా, మీకన్నా ఎక్కువ మాటగారి కాకుండా, మీకన్నా ఎక్కువగా టాలెంట్ స్కిల్స్ లేకున్నా మీరు మీ భర్తను ప్రేమించడానికి పిలువబడ్డారు. అది తప్పకుండా మీరు ఏదైనా సరే మీ భర్తను చూసి కాదు మీరు లోబడేది, దేవుడు చూసి మీ యొక్క భర్తకు మీరు లోబడండి. మీ భర్తను చూసి లోబడితే మీరు ఫెయిల్ అవుతారు. మీ భర్తను చూసి మీరు ఆయనకు లోబడే అవకాశం ఉంటే తప్పకుండా మీరు ఫెయిల్ అవుతారు, ఆయన మీరు లోబడరు. కానీ మీరు ఎప్పుడైతే దేవుడు చూస్తారో మీరు తప్పకుండా మీ భర్తలకు మీరు లోబడి ఉంటారు. కాబట్టి అలాంటి గుణ లక్షణాలు మరి మీరు కలిగి ఉండడానికి మీరు దేవుని యొక్క సహాయాన్ని మీరు వేడుకోండి. రెండవదిగా మనం చూసినట్లయితే మరి వివాహ విషయంలో నేర్చుకోవాల్సినటువంటి రెండవ గుణ లక్షణం మరి బోయాజు నుంచి మనం నేర్చుకోగలుగుతాం. బోయాజులో ఆత్మీయత. ఆయన ఆత్మీయతను చూస్తే 10 నుంచి 15 వచనాలు చూడండి. అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దాను, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చేసినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను అనే మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రి ఉండు, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన యెహోవా జీవము తోడు నేనే నీ బంధువుని ధర్మము జరిపేదను, ఉదయం వరకు పడుకోమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పడుకొని ఒకరినొకడు గుర్తుపట్టి వెలుగు రాకన్నా ముందే
లేచను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయబడదని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకొనిన ఆ దుప్పటిని తెచ్చి పట్టుకొనమనగా చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొరల యావలను కొలచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. ప్రియులారా, బోయాజు పేరు నాకు నిజంగా అర్థం ఏంటంటే శక్తి గలవాడు అని అర్థం. దేంట్లో ఆయన శక్తి గలవాడు అంటే తన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన శక్తి గలవాడు. కుటుంబ జీవితంలో నిజంగా మంచి విలువలను తెలుసుకున్నవాడు. కుటుంబ జీవితంలో ఏ విధంగా ఆత్మీయంగా బ్రతకాలో బాధ్యతను తెలుసుకున్నవాడు. బోయాజు నిజంగా ఈ విషయంలో ఎంత ఆత్మీయత గలవాడంటే తాను కుటుంబ జీవితంలో చేసినటువంటి 2 ప్రాముఖ్యమైన గుణలక్షణాలని మనం ధ్యానించడం ద్వారా అతని యొక్క ఆత్మీయత మనకు అర్థమవుతుంది. బోయాజు గురించి మనం గమనించినట్లయితే 10వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈజ్ ప్రొటెక్టింగ్, ఆయన సంరక్షిస్తున్నాడు మొదటిది. రెండోది ఏం చేస్తున్నాడంటే 11 నుంచి 15 వచనాల వరకు ఆయన ప్రొవైడింగ్, ఆయన ప్రతిదీ కూడా సిద్ధపరుస్తున్నాడు. తన భార్య కావాల్సింది, తన కుటుంబ జీవితంలో కావాల్సిన ప్రతిదీ కూడా సిద్ధపరుస్తున్నాడు. 10వ వచనంలో మనం చూసినట్లయితే నిజంగా బోయాజు రూతును సంరక్షించడం మనం చూస్తుంటాం. రూతుని ఆయన ఏమని పిలిచాడంటే నా కుమారి అని పిలిచాడు. నా కుమారి అని పిలవడంలో మనకి ఏమర్థమవుతుందంటే నిజంగా మరి బోయాజు రూతు పట్ల ఉన్నటువంటి రెస్పెక్ట్, రూతు పట్ల ఉన్నటువంటి ఆ గౌరవం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ కనికరం కానీ మరి మనం చూస్తుంటాం. ఆ యొక్క పిలుపు నిజంగా ఆమె పట్ల ఆ మర్యాదగా ప్రవర్తించాడు. ఆమె తన పాదల దగ్గరికి మిడ్ నైట్ వచ్చి అక్కడ పడుకున్నప్పుడు ఆయన ఆమె పట్ల అమర్యాదగా ఆయన ప్రవర్తించలేదు. ఆమెను నిజంగా ఆమెను ప్రొటెక్ట్ చేశాడు. నువ్వు తెల్లవారక ముందే ఇంకెవరు గుర్తుపట్టరా, నీ వెలుగు రాకమున్న ముందే నువ్వు వెళ్ళుము, ఈ నైట్ ఎక్కడ ఉండు, ఎందుకంటే ఈ నైట్ నువ్వు తిరిగి వెళ్ళినా నీకు ప్రాబ్లమే, కాబట్టి ఇక్కడే ఉండి నైట్ ఉండి ఎవరు గుర్తుపట్టరా అని వెలుగు రాకన్నా ముందే నువ్వు బయలుదేరము అని ప్రొటెక్ట్ చేశాడు. తర్వాత ఈ యొక్క సంగతుల గురించి మరి ఎవరిని చెప్పద్దు, ఎవరి మరి తెలియద్దు అని ప్రత్యేకమైన జాగ్రత్తలని ఆయన కలిగి ఉన్నాడు. నిజంగా రూతు మరి బోయాజు రూతుని ప్రొటెక్ట్ చేయడం అనేది మనం చూస్తుంటాం, సంరక్షించడం మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లలు. రెండోదిగా మనం చూసినట్లయితే సిద్ధపరచడం. ఈ యొక్క బోయాజు రూతు కావాల్సినవి కూడా సిద్ధపరిచాడు. మరి ప్రాముఖ్యంగా ఏ విధంగా ఆయన సిద్ధపరచడంలో మనం ఏం చూస్తున్నాం అంటే బోయాజు కన్నా ముందు ఒక సమీప బంధువుడు ఉన్నాడు. ఆయన రూతును వివాహం చేసుకుని ఆమెను విడిపిస్తే సరే, లేకపోతే నిశ్చయముగా నేనే నిన్ను వివాహం చేసుకుంటాను, నేనే నిన్ను విడిపిస్తాను అని చెప్పాడు. అంటే ఈజ్ ప్రొవైడింగ్, కావాల్సినటువంటి ఆ యొక్క ఆదరణని కూడా ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని నేను నిలబడతానంటగా, నేను చేసుకుంటాను వివాహం. ఒకవేళ నాకన్నా సమీప బంధువుడు ఆయన ఉన్నాడు, ఆయన చేసుకోకపోతే తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అనేటువంటి ఆ యొక్క ప్రొవిజన్ కూడా ఇప్పుడు మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, ఆమె వట్టి చేతులతో తిరిగి తన యొక్క అత్త దగ్గరికి వెళ్ళకుండా మరలా మరి తనకు మరి కొన్ని ధాన్యాన్ని కూడా మరలా తిరిగి మరి రూతుకి ఇచ్చి, మరి నువ్వు ఈ యొక్క ధాన్యాన్ని తీసుకొని పో, మీ అత్తకు తీసుకొని వెళ్ళు అని ధాన్యాన్ని ఇవ్వడం కూడా మనం చూస్తుంటాం. నిజంగా బోయాజు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ప్రొటెక్ట్ చేయడంలో, ప్రొవైడ్ చేయడంలో చాలా నిజంగా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకనే మన యొక్క మన బ్రదర్స్ చాలామంది మరి సిస్టర్స్ కూడా తమ కుటుంబాలని మరి వాళ్ళు పోషించుకోవాలని మరి భారతదేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తూ మరి కుటుంబాలను పోషించాలని ఇక్కడికి వస్తే నిజంగా మీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ మీ కుటుంబాలని మరి ఇంటికి తిరిగి డబ్బులు పంపిస్తూ వాళ్ళ పోషణ కోసం మీరు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. నిజంగా ఆత్మీయత గల వ్యక్తులలో ఒకానొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని మరి వాళ్ళు పోషించగలటువంటి మరి గుణలక్షణాలని వాళ్ళు కలిగి ఉండాలి. పోషించడానికి వాళ్ళు కావాల్సినటువంటి పని కానీ ప్రతిదీ కూడా నమ్మకంగా వాళ్ళు చేయాలి. ప్రియులారా, నిజంగా పురుషులకి ప్రాముఖ్యంగా ప్రత్యేకమైన బాధ్యత ఉన్నది. మరి పురుషులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబంని కావాల్సిన ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడానికి, తమ యొక్క భార్యలను ప్రొటెక్ట్ చేయడానికి కూడా వాళ్ళు పిలువబడ్డారు.
ఈ యొక్క బాధ్యతని ప్రతి ఒక్క పురుషులు కూడా తప్పకుండా చేయాలి. అందుకనే మన శరీరంతో పోల్చాడు దేవుడు. మన యొక్క శరీరానికి మనము కావలసిన ఆకలి అయితే మనం ఏం చేస్తాం? కావలసిన ఆహారాన్ని మనం తింటాం. మనకు కావలసిన కనీసమైన అవసరాలను మనం ప్రొవైడ్ చేసుకుంటాం కదా. అదేవిధంగా మన స్త్రీలను కూడా అలాంటి మరి కన్సర్న్ మనం వాళ్ళకి కలిగి ఉండాలి. మరి మన శరీరాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అనారోగ్యం నుంచి అయినా కానీ, ప్రమాదం నుంచి అయినా కానీ, దేని నుంచి అయినా కానీ మన శరీరాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అలాంటి మరి ప్రొటెక్షన్ కూడా మన యొక్క భార్య పట్ల కూడా మనము కలిగి ఉండాలి. భర్తలైన మనం అందరం కూడా మరి ఈ యొక్క మన కుటుంబాన్ని మరి రక్షించడంలో, మరి ప్రొవైడ్ చేయడంలో, వారికి కావాల్సిన ప్రతిదీ కూడా దయచేయడంలో మనము తప్పకుండా ఉండాలి. ఇది రెండవ విషయం. ప్రియులారా, ఈ వచన భాగంలో మనం గమనించినప్పుడు ఒక పదము పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పదం ఏంటంటే ఈ యొక్క పుస్తకంలో 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దీవెన అనే పదం చూస్తుంటారు. 2వ అధ్యాయము 20వ వచనంలో ఉపకారము అనే పదాన్ని చూస్తుంటాం. 1వ అధ్యాయము 8వ వచనంలో దయ అనే ఒక పదాన్ని చూస్తుంటాం. ఈ పదాలకు అన్నిటి కూడా హీబ్రూలో ఒకటే పదాన్ని వాడారు. ఈ పదాలన్నిటి కూడా హీబ్రూలో ఒకటే పదాన్ని వాడారు. ఏంటంటే హెసెడ్. ఈ యొక్క హెసెడ్ అనే పదానికి ప్రత్యేకమైన ఒకటే అర్థం లేదు. హెసెడ్ అంటే ఇది ఫలానా అర్థం అని ఒకటే లేదు. అదేంటంటే చాలా రకరకాల దుర్లక్షణాలు దానిలో ఉన్నాయన్నట్టు. ప్రేమ, కనికరము, దయ, సంరక్షించడం, నమ్మకత్వం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ యొక్క పదంలో ఇంక్లూడ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ పదంలో మరి ఈ పదానికి మనం వివరిస్తాయన్నట్టు. ఈ పదాన్ని మనం ఈ యొక్క పుస్తకంలో పదే పదే మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే ఎందుకు ఈ యొక్క పదాన్ని పదే పదే వాడాడంటే బోయాజు యొక్క జీవితంలో కానీ, రూతు యొక్క జీవితంలో కానీ, నయోమి యొక్క జీవితంలో కానీ ఈ యొక్క గుణలక్షణాలు ఉన్నాయి. హెసెడ్, దేవుని యొక్క ప్రేమ, కనికరం, దయ, నమ్మకత్వం అనేది ఈ ప్రజలలో ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఈ పదం వాడినప్పుడల్లా మనము ఎలా వాడబడిందంటే ఈ యొక్క కృప, కనికరము, జాలి, నమ్మకత్వము అనేది ప్రాముఖ్యంగా మనుషుల్లో నుండి పుట్టినవి కాదు. అవి దేవుని నుండి మనుషుల్లోనికి వచ్చి మనుషుల నుండి ఇతరులకు వచ్చేవి అని అర్థం అన్నట్టు. ఈ పదం వాడినప్పుడు ఎట్లా వాడారంటే ఈ పదం మనలోంచి పుట్టుకొచ్చేది కాదు, ఇది దేవుడిలో నుంచి పుట్టుకొచ్చేది. అంటే దేవుడు కనికరిస్తాడు కాబట్టి ఆ కనికరాన్ని బట్టి మంచి కనికరిస్తాడు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం ఇతరులను ప్రేమిస్తున్నాము అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని ఈ యొక్క పుస్తకంలో పదే పదే వాడమనేది మనము చూస్తుంటాం. ప్రియులారా, నిజంగా అలాంటి గుణ లక్షణాలని బోయాజు, రూతు, నయోమి ఈ ముగ్గురు కూడా కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అదేవిధంగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వచన భాగాల్లో మనం గమనించినప్పుడు మరి రూతు ఏ దేశం నుంచి వచ్చింది? మోయాబు దేశం నుంచి వచ్చింది. ఆమె మోయాబీయురాలు. ఈ మోయాబీయురాలు గురించి మనం గమనించినట్లయితే అసలు ఇంత మోయాబీయులు ఎవరు అని మనము ఒకసారి పాత నిబంధనకు వెళ్ళి మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము మరి 30 నుంచి 35 వచనాల్లో ఈ యొక్క మోయాబీయులు ఎవరో అనే విషయాన్ని మనం చూస్తుంటాం. క్లియర్గా గమనించండి. ఈ యొక్క మోయాబీయులు ఎవరో, వాళ్ళ యొక్క ప్రారంభం ఏంటో అనే విషయాల గురించి ధ్యానించడాన్ని బట్టి ఆ వచన భాగాలు, అక్కడ జరిగిన ఆ సంఘటనలో జరిగినటువంటి మాటలు, ఇక్కడ మనం చూసేటువంటి రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో చూసినటువంటి మాటలు, సంఘటనలు చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. చాలా ఆ సంఘటన వాళ్ళ యొక్క స్టార్టింగ్ పాయింట్, ఈ యొక్క రూతు గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన కూడా చాలా దగ్గరగా ఉండడం మనం చూస్తుంటాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు ఈ విధంగా ఉంది. రూతు సోయారులో నివసించుటకు భయపడి లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఆ గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు.
మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను. కానీ ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించింది. ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించు. అలాగున తన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించారు. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించాను. ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైంది. వారిలో పెద్దది కుమారుని కని అతనికి మోయాబను పేరు పెట్టాడు. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు గాయించబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టాడు. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషునిగా ఎంచబడను. ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో చదవబడిన ఈ యొక్క మాటలు వినడానికి చాలా బాధాకరంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మనుషుల యొక్క పాపము ఎంత భయంకరంగా పెరిగిపోయిందో అనడానికి సాదృశ్యంగా ఈ యొక్క స్టోరీ మనకు బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రియులారా, ఈ యొక్క సంఘటనని మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో ఏ విధంగానైతే ఇద్దరు స్త్రీలు కలిసి సంతానం గురించి తమ కుటుంబం గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో, అదేవిధంగా రూతు గ్రంథము 3వ అధ్యాయంలో కూడా వీరిద్దరు స్త్రీలు కలిసి తమ యొక్క సంతానాన్ని గురించి తమ యొక్క కుటుంబాన్ని గురించి ఆలోచించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఇది చాలా చక్కని సిమిలారిటీ. అదేవిధంగా ఇంకొక సిమిలారిటీ ఏంటంటే ఈ ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన లోతును కలిసిన తర్వాత వీరు సంతానాన్ని పొందుకున్నారు, వారిద్దరు పిల్లలు. అదేవిధంగా రూతులో 3వ అధ్యాయంలో చూసినట్లయితే బోయాజును ఆమె కలిసిన తర్వాత ఆమె ధాన్యాన్ని పొందుకుంది. అంటే ద సీడ్ ఆఫ్ చిల్డ్రన్, ద సీడ్ ఆఫ్ గ్రెయిన్, రెండు కూడా మనం ఇక్కడ సిమిలారిటీని మనం ఇక్కడ చూస్తుంటాం. ఇంకా చాలా సిమిలారిటీస్. అక్కడ మోయాబీయులు ఏ విధంగా ప్రారంభమయ్యారు, అంటే ఏ విధంగా వాళ్ళ వంశాలు ప్రారంభమైందో ఆ సంఘటనను బట్టి, అదేవిధంగా ఈ యొక్క రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనని చాలా మన దగ్గరగా పోల్చి చూస్తే ఇంకా చాలా కనెక్షన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ యొక్క రూతు గ్రంథ రచయిత మరి ఈ యొక్క దాదాపుగా మరి ఆదికాండం 19వ అధ్యాయాన్ని ఆయన చదువు ఉండొచ్చు. ఆయన చదివి ఉండి నిజంగా మోయాబీయులు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రారంభమయ్యారో మరి ఆ పాయింట్ని కావాలనే ఆయన జ్ఞాపకం చేస్తూ అదే సేమ్ పదాలని అదే సేమ్ సిచ్యువేషన్స్ ని ఇక్కడ కూడా ఆ విధంగానే రాయడం అనేది మనం చూస్తుంటాం. అంటే ఒకప్పుడు మరి ఈ యొక్క పాపం వలన ఈ యొక్క మోయాబీలు పాపంలో పడిపోయారు. కానీ ఇక్కడ మోయాబీయులైన స్త్రీ ఆయన రూతు నిజమైన దేవుడు తెలుసుకొని ఆమె ఇప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతుంది, దేవుడి కోసం బ్రతుకుతుంది అనే పాయింట్ గురించి తెలియజేయడానికి ఆయన ఇంటెన్షనల్ గా ఈ కనెక్షన్స్ ని ఇక్కడ మాట్లాడడం మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, నిజంగా ఈ యొక్క మాటలో చూసినట్లయితే మరి ఈ యొక్క మోయాబీయులు మరి లోతుతో తన యొక్క ఇద్దరు కుమార్తెలు మరి అక్కడ పాపం చేసి కుమార్తెను కనబడడం చాలా బాధాకరమైన సంఘటన. కానీ దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏమైందంటే మరి బోయాజు దగ్గరికి రూతు వచ్చినప్పుడు మరి అక్కడ పాపం జరగలేదు. అక్కడ ఎలాంటి పాపానికి సంబంధించిన మాటలు కానీ పాపానికి సంబంధించిన సందర్భాలు కానీ మనం చూడం. చాలా పవిత్రంగా ఆ యొక్క సందర్భంలో ఆయన రూతును కుమారి అనడం కానీ, ఈమె కూడా అతని యొక్క కాళ్ళ దగ్గర కూర్చొని మరి నన్ను విడిపించుము, నన్ను ఆదరించుము, నన్ను కనికరించుము అని వేడుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా పవిత్రతో కూడినటువంటి సందర్భాలని మనం ఇక్కడ చూస్తుంటాం. కానీ ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చాలా భయంకరంగా చెడిపోయింది. ఎక్కడ చూసినా చాలా మంది అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ ఉన్నారు.
అక్రమ సంబంధాలు చాలా పెరిగిపోయాయి. మరి వరస లేకుండా చాలా మంది సంబంధాలు లేకుండా విచ్చలవిడిగా మరి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా మోహపు చూపుడు. చిన్న పిల్లలు మరి సినిమాలు చూసుకుంటూ చాలా చెడిపోతున్నారు. మొబైల్ చూస్తూ చాలా విషయాలు నేర్చుకుంటూ మరి భయంకరంగా ఈ లోకంలో చెడిపోతున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ అంటూ, బాయ్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతున్నారు. డేటింగ్స్ అంటూ, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ అంటూ చాలా చెడిపోతున్నారు. చాలా మంది తమ ఫోన్లలో ఈ యొక్క ఫోటోగ్రఫీని చూస్తున్నారు. విచ్చలవిడిగా మరి యొక్క అశ్లీలమైన దృశ్యాలని వాళ్ళు చూస్తూ పాపంలో పడిపోతున్నారు. కానీ పిల్లలు గమనించాలి, మనం అందరం కూడా ఈ యొక్క భయంకరమైన లోకంలో ఉన్నాం. మనం నిజంగా మనను ఈ యొక్క అపవిత్రమైన ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవాలంటే తప్పకుండా దేవుని యొక్క భయం అనేది మనలో ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. ఈ యొక్క ప్రమాదంలో మనం పడిపోకుండా మనం భద్రపరచుకోవాలి. ఈ ప్రమాదంలో మన పిల్లలు పడకుండా వాళ్ళని కాపాడాలి. మన పిల్లలకి ఫోన్స్ ఇచ్చి మర్చిపోవడం కాదు. వాళ్ళ ఫోన్స్ లో వాళ్ళు ఏమి చూస్తున్నారు, వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారు అని మనం చూస్తూ ఉండాలి. పిల్లలు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. పరాయి స్త్రీని మోహం చూపుతో చూడొద్దు. మీరు డిసైడ్ చేసుకోవాలి, నేను పరాయి స్త్రీని మోహం చూపుతో చూడాను, నా కన్ను నేను మలుచుకుంటాను అని పురుషులైన వారు చాలా జాగ్రత్తగా తమ పవిత్రతను వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరు కూడా నిజంగా ఈ యొక్క పాపంలో, ఈ యొక్క వ్యభిచారం అనే పాపంలో, కూపంలో పడిపోవద్దు. మనం తప్పకుండా పవిత్రులుగా మనము కాపాడుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే జారత్వం నుంచి దూరంగా పారిపోవడమే దేవుని యొక్క చిత్తం అని బైబిల్ చెప్తుంది. మనం జారత్వం నుంచి మనం పారిపోవాలి. మన హృదయంలో ఆ చెడు తలపు వచ్చిన వెంటనే దాన్ని అక్కడే తీసివేయాలి. దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. దాని మీద ఎక్కువగా కదా అదే ఆలోచన మనం ఆలోచిస్తూ ఉండొద్దు. మరి వివాహం కాని పురుషులారా, మీ యొక్క పవిత్రతని మీరు కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత ఉన్నది. వివాహం కాని స్త్రీలారా, మరి మీకు పవిత్రతను మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిజంగా వివాహమైన తర్వాత కూడా భార్యాభర్తలు కూడా తమ పవిత్రతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ విధంగా కాపాడుకోవాలంటే దేవుడి మీద మనం ఆధారపడాలి. ఇలాంటి మరి ఈ విధంగా పవిత్రంగా బ్రతకడానికి దేవుడి యొక్క కృప కోసం మనము ప్రార్థించాలి. ఇలా నిజంగా బోయాజు అయితే ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నవాడు. రూతుతో పాపం చేయడానికి అతనికి చాలా అవకాశం ఉన్నది. మిడ్ నైట్ తన దగ్గరికి వచ్చింది, తన పాత్ర దగ్గరికి వచ్చింది. ఆయన ఆమెతో పాపం చేయడానికి చాలా అవకాశం ఉన్నది, కానీ ఆయన పాపం చేయలేదు. యోసేపు కూడా అక్కడ పాపం చేయడానికి ఆయనకు అవకాశం ఉన్నది. తన యొక్క పై వస్త్రాన్ని పొదిపోయి భార్య లాగేసింది. అతనికి పాపం చేయడానికి అవకాశం ఉన్నది, కానీ ఆయన పాపం చేయలేదు. పాపం చేయడానికి అవకాశాలు ఎక్కడో ఉంటాయి. పిల్లలు చాలా అవైలబుల్గా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, మన అరచేతుల్లోనే ఉంటాయి పాపం చేయడానికి అవకాశాలు. మన చుట్టే ఉంటాయి పాపం చేయడానికి అవకాశాలు. కానీ దేవుని యొక్క భయం నీలో లేకపోతే, నీ పవిత్రతను కాపాడుకోవాలనేటువంటి మరి యొక్క తీర్మానం నీలో లేకపోతే నువ్వు పడిపోవడం అనేది చాలా ఈజీ. కాబట్టి ప్రియులారా, మరి మన పవిత్రతని మనం కాపాడుకోవాలి. నిజమైన ఆత్మీయతని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఇది రెండో విషయం. మూడవదిగా, వివాహ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి మూడవ విలువ ఏంటంటే, ఇది మనము నయోమి నుంచి మనం నేర్చుకుంటాం. 16 నుంచి 18 వచ్చినారు. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా, ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతా తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కోరల మరి యావలను నాకు ఇచ్చనలేను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చిందనే కానీ ఆ మనుషుడు ఊరకుంటాడు కనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనేడు. పిల్లరా, నయోమి ఈ పరిస్థితుల్లో దేవుడి మీద ఆమె ఆధారపడింది. నయోమికి తెలుసు బోయాజు యొక్క మనస్తత్వం. ఆయన ఆత్మీయత గలవాడు, ఆయన చాలా నమ్మకమైన వాడు కాబట్టి ఆమె ఆయన మీద ఆధారపడి, ఆయన ఆత్మీయుడు కాబట్టి ఆధారపడి, దేవుడి మీద ఆధారపడి, దేవుడి యందు ఆధారపడి ఈ యొక్క నయోమి రూతుని
పంపించడం అనేది మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, నయోమికి దేవుని యొక్క బలమైన సంతృప్తి. ఆయన తప్పకుండా మమ్మల్ని పోషిస్తాడు, ఆయన తప్పకుండా మాకు కావాల్సిన దయచేస్తాడు అటువంటి గొప్ప సంతృప్తి, నమ్మకం అనేది నయోమిలో కలగడం మనం చూస్తుంటాం అన్నట్టు. వెంటనే ఆసక్తితో కుమారి మరి ఏమైంది, వెంటనే వెయిట్ చేస్తున్నాము ఈగర్గా. ఏం జరిగింది ఇంతకీ, ఎలా మరి పంపించాను ఒక పనితోని, ఆ పని మరి ఏం జరిగింది అనే ఆసక్తితో ఆమె అడగడం మనం చూస్తుంటాం. ఆమెకు తెలుసు నిజంగా ముందుగానే, ఆమె నమ్మింది కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని అనుసారంగా బ్రతుకుతున్నటువంటి బోయాజు మీద కూడా విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె నిజంగా దేవుని మీద ఆధారపడి ఒక పనిని ఆమె చేయగలిగింది. అంత మాత్రమే కాదు, మరి యొక్క బోయాజు యొక్క దయాగుణము, మరి యొక్క ఆదరణ, ఆయన యొక్క కృపా కనికరాన్ని కూడా నయోమి విశ్వాసం ఉంచింది. అంత మాత్రమే ఏం చెప్తుందంటే 18వ వచనంలో, అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమని. నాకు తెలుసు బోయాజు ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు. నీ సమయం మరి ఆయన తప్పకుండా నేను పిలిపిస్తాడు, ఆయన తప్పకుండా ఆయన నేను ఆదరిస్తాడు, నేను వివాహం చేసుకుంటాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. నిజంగా నయోమి యొక్క విశ్వాసం అనేది ఇక్కడ మరుగుతూ వస్తున్నది. ఏంటంటే ఒకప్పుడు మరి నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి అని చెప్పినటువంటి ఆమె కొంచెం దేవుని మీద ఆధారపడడం, దేవుని యొక్క సంతృప్తి మరి కలగడం, దేవుని పోషిస్తాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనను ఆదరిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మెల్లమెల్లగా ఆమెలో కలగడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా. అదేవిధంగా మరి ఇక్కడ బోయాజు కూడా గమనించినట్లయితే, బోయాజు మరి మ్యారేజ్ ప్రపోజల్ని ఆయన పోస్ట్పోన్ చేయలేదు. ఆ మధ్య అడిగింది కదా, మరి తర్వాత ఎప్పుడైనా చూద్దాం వీలైతే అని అనుకోలేదు. ఆయన పోస్ట్పోన్ చేయలేదు. ఆయన వెంటనే తన సమీప బంధువుల దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, నేను విడిపించానన్నాడు, నేను వివాహం చేసుకొని అన్నాడు. కాబట్టి అదే రోజున రూతుని వివాహం చేసుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే బోయాజు యొక్క మనస్తత్వం మనం చూస్తుంటాం. మరి నయోమి బోయాజు మీద ఉంచినటువంటి నమ్మకత్వాన్ని కూడా ఆయన నెరవేర్చడం కూడా మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లలు. నిజంగా ఈ లోకంలో మనం అందరం కూడా కుటుంబంగా మన సంతోషంగా బ్రతకాలంటే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ లోబడే తత్వం కానీ, మరి ఆత్మీయత కానీ, దేవుళ్ళలో సంతృప్తి కలిగి ఉన్నటువంటి జీవితాన్ని కానీ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన కుటుంబ జీవితంలో నిజంగా భార్య భర్తలుగా, పిల్లలుగా అందరూ కలిసి మరి కుటుంబంలో మరి దేవుడి కుటుంబంగా మన సంతోషంగా మనం బ్రతకగలుగుతాం. పిల్లలు దేవుడి మీద ఆధారపడకుండా, మరి ఆయన కృప కనికరం లేకుండా మన జీవితంలో మనం ముందుకు కొనసాగలేము, మన కుటుంబాలని మనము కట్టుకోలేము. పిల్లలు మరి ఎంతమంది మరి మీ కుటుంబాలు బాగుండడానికి, మీ కుటుంబాల్లో మీరు ఎదగడానికి ఎంతమంది మీరు దేవుని మీద ఆధారపడుతున్నారు? నిజంగా బోయాజు ఇలాంటి ఆత్మీయతను కలిగి ఉండడానికి కారణం ఏంటంటే తాను నమ్మినటువంటి రక్షకుని మీద తనకున్నటువంటి గొప్ప విశ్వాసం. రూతు నయోమి కూడా ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి గొప్ప కారణం ఏంటంటే వారు నమ్మినటువంటి దేవుడి మీద వారికి ఉన్నటువంటి గొప్ప నమ్మకం. నిజంగా ఆ గొప్ప నమ్మకం ఏంటంటే నిజమైన దేవుడు ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన నిజంగా నన్ను విమోచిస్తాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మారు. మా కొరకు విమోచకుడుగా బోయాజు ఉన్నాడు. కానీ ఆ బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒకరోజు మా యొక్క విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆయన ఈ భూమికి రాబోతున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకబోతున్నారు. ఆయన మా కోసం, మా పాపాల కోసం మరణించి మరలా మాకు నిజంగా మేము దేవుడితో కోల్పోయినటువంటి సంబంధాన్ని మాకు తిరిగి ఇవ్వబోతున్నారు అని గట్టిగా వాళ్ళు విశ్వాసం ఉంచారు. పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా రాబోతున్నటువంటి విమోచకుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళు నిజంగా రక్షణ పొందగలిగారు. మరి ఆయన విశ్వాసం ఉంచారు కాబట్టి ఈ యొక్క రూతు, బోయాజు, నయోమి కూడా వారి యొక్క కుటుంబంలో నమ్మకంగా వాళ్ళు ఎదగలిగారు. పిల్లరా, మరి మనలో ఎంతమందిని నిజంగా
ఈ యొక్క రక్షకుని యందు మనం విశ్వాసం ఉంచాం, మన విమోచకుని యందు మనం విశ్వాసం ఉంచాం. మరి ఎవరైనా మనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచకపోతే, ఈ విమోచకుని గురించి మీరు ఎవరైనా ఇంకా తెలుసుకోలేకపోతే, దయచేసి పిల్లలు గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పాపం నుండి విమోచించే గొప్ప విమోచకుడు, నువ్వు రక్షించేటువంటి గొప్ప దేవుడు. దయచేసి మీరు ఆయన మీద ఆధారపడండి. మీరు పాపులని గ్రహించి పశ్చాత్తాపడి ఆయన మీద మీరు ఆధారపడితే మీ పాపాలన్నింటినీ కూడా క్షమించి తన పిల్లలుగా మేము చేసుకుంటాడు. అలాంటి గొప్ప కృపని దేవుడు మనందరూ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ